వారనీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత తదితర అంశాలపై అవగాహన కలిగించేలా థీమ్ పార్క్ ఏర్పాటు చేశారు. జలమండలి ఆధ్వర్యంలో 4 కోట్ల రూపాయలు వెచ్చించి నగరంలో ప్రత్యేకంగా థీమ్ పార్క్ 2018లో ఏర్పాటు చేశారు. ఈ పార్కుకు నిత్యం సందర్శకులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా వివిధ పాఠశాలల విద్యార్థులు సందర్శించి నీటి పొదుపు గురించి తెలుసుకుంటున్నారు. మానవ మనుగడకు నీరు చాలా అవసరమని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇతర గ్రహాల్లో నీటి ఆనవాళ్లు దొరుకుతాయేమోనని ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారంటే మనం నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. నీటి సంరక్షణ, నీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి అవగాహన కల్పించడానికి జలమండలి ప్రతి ఏటా చర్యలు తీసుకుంటోంది. పెరుగుతోన్న జనాభాతో పాటు నీటి కోసం పెరుగుతోన్న డిమాండ్ వల్ల నీటిని సంరక్షించడం చాలా అవసరం. అందుకే జలమండలి అధికారులు థీమ్ పార్క్ ని ఏర్పాటు చేశారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ అనేది 2018 ఆగస్టులో స్టార్ట్ అయింది. అదొక డంప్ యార్డ్ ఉండేది ఇక్కడ. అయితే ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద అవేర్నెస్ కావాలనే ఉద్దేశంతో 1.5 ఎకర్ ఉన్నది ఇది. దీంట్లో 100 డేస్లో ఈ పార్క్ డెవలప్ చేయడం జరిగింది. రోడ్ నెంబర్ 51 జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ఉన్నది. అయితే ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్లో అన్ని లైవ్ మోడల్స్ మోర్ దెన్ 40 ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. ఈ ఇంటర్వెన్షన్స్ కూడా ఎవరైనా విజిటర్స్ వచ్చిండ్రు అంటే వాళ్ళ ఇంటికి ఏ విధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవాలి, ఒడిసి పట్టుకోవటం ఎట్లా, తర్వాత ఉన్న వాటర్ను సేవ్ చేసుకోవటం ఎట్లా, భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలు పెంచడం ఎట్లా అనేది అన్ని ఇంటర్వెన్షన్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఒక పార్క్ వచ్చి చూసి వెళ్ళినట్లయితే వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఏ విధంగా చేసుకోవాలనేది కూడా వాళ్ళే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అవసరమైతే మేము టెక్నికల్ అడ్వైజ్ కూడా వాటర్ బోర్డు తరపు నుంచి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి ఇవ్వటం జరుగుతుంది. ప్రధానంగా ఆసక్తి ఉన్న వివిధ వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఈ థీమ్ పార్క్ ను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా వాననీటి సంరక్షణ కోసం తీర్చిదిద్దిన వివిధ మోడళ్లను పరిశీలిస్తున్నారు. డిస్ప్లే గ్యాలరీ, యానిమేషన్ సెంటర్, తాగునీటిని శుద్ధి చేయడం, సీవేజ్ ట్రీట్మెంట్లపై 3D షోల ద్వారా అవగాహన కలిగించడంతో పాటు వాననీటి సంరక్షణ సంబంధించిన వీడియో గేమ్ ను వారికి అందుబాటులో ఉంచుతున్నారు. స్థానిక ఆడిటోరియంలో పలు అంశాలపై షార్ట్ ఫిల్మ్లను సైతం ప్రదర్శించేవారు. ఇన్ని విశేషాలున్న ఈ థీమ్ పార్క్ మన నగరంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 51లో ఉంది. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మేము మా పిల్లలకి ఫీల్డ్ ట్రిప్కి రెయిన్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ జూబ్లీ హిల్స్లో సిచ్యువేటెడ్ ఉన్న దగ్గర తీసుకొచ్చాము. ఇక్కడ రాగానే మాకు మంచిగా రిసీవ్ తీసుకున్నారు. సార్ గుడ్ ఎగ్జాంపుల్ ఇచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లలకి ఛోటా భీమ్ 2 వీడియోస్ చూపెట్టారు. దాంట్లో పిల్లలు ఏం నేర్చుకున్నారంటే వాటర్ డ్రాప్ కృష్ణానది నుంచి నాగార్జున డ్యామ్కి, అక్కడ నుంచి ఎలా ఫిల్టర్ అయ్యి ఎలా మన సిటీకి వాటర్ వస్తుంది, చార్మినార్కి ఎలా వచ్చింది, అలా మంచిగా చూపెట్టారు. మా పిల్లలకి క్వశ్చన్స్ అడిగారు, దానికి మంచిగా ఆన్సర్ ఇచ్చారు. ఐ షుడ్ అప్రిషియేట్ సార్ దోస్ హూ హ్యావ్ గివెన్ ఛాన్స్ టు us and I appreciate our grade 1, 2, 3 students, those who came from SYVR Exit School and they given all answers. అడిగిన వాటికి అందరికీ ఆన్సర్స్ చెప్పారు. నేను ఇంకా మాకు ఛాన్స్ రావాలి, ఇంకా మా పిల్లలు పెద్ద పిల్లలకు తీసుకురావాలనుకుంటున్నాను. సేవ్ వాటర్ గురించి ఇంట్లో ఎలా పేరెంట్స్కి వెళ్ళి ఏం చెప్పాలి అది కూడా చెప్పారు. ఈచ్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ వీ షుడ్ సేవ్ అని చెప్పారు, ఎలా చేయాలని చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు ఆనందంగా ఉంది. మేము సార్ వల్ల మా పిల్లలకి ఇది నేర్పించినందుకు మా ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ఈరోజు సక్సెస్గా అయిందని నేను అనుకుంటున్నాను. విద్యార్థులకు నీటిని ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి, ఏ విధంగా వర్షపు నీటిని హార్వెస్ట్ చేసుకోవచ్చనే అంశాలను పిల్లలకు ఛోటా భీమ్ కథల రూపంలో డిస్ప్లే చేస్తున్నారు. దీని ద్వారా పిల్లలు నీటిని ఎలా సేవ్ చేయాలో నేర్చుకుంటున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 1000 మంది విద్యార్థులు సందర్శించారని నిర్వాహకులు చెబుతున్నారు.
మానవ మనుగడకు నీరు చాలా అవసరమని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి వినియోగం కూడా రోజు రోజుకు పెరుగుతోంది. నీటి వినియోగించుకోవడమే కాదు, నీరుని ఏ విధంగా పొదుపు చేసుకోవాలని జలమండలి అధికారులు ప్రతి సంవత్సరం అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు థీమ్ పార్క్ ఏర్పాటు చేసి అందులో స్కూల్ పిల్లలకు సందర్శకుల కోసం నీరుని ఏ విధంగా వినియోగించుకోవాలి, ప్రతి నీటి బొట్టును ఏ విధంగా ఒడిసిపట్టుకోవాలని అవగాహన కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నారు. కెమెరామన్ రవితో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.